ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుష్యులు వారి స్వభావానికి తగ్గ వృత్తిని ఎంచుకుంటారు అని అంటాడు. అది విన్న బీర్బల్ ఆ మాటకి ఒప్పుకోలేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు. అక్బర్కు బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివితేటలు, మేధస్సు మీద చాలా నమ్మకం. కానీ అప్పుడప్పుడు అతనికి పరీక్షలు పెట్టడం సరదా. అందుకే మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్కు పరీక్ష పెట్టాడు. సరే, రేపు మనం ఇద్దరం మారువేషం వేసుకొని నగర పర్యటన చేద్దాం. ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తాను అని బీర్బల్ ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం మరునాడు ఇద్దరూ మారువేషం వేసుకొని నగర పర్యటన చేస్తారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు. బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలు అమ్ముకునే అతని దగ్గరకు వెళ్ళి, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్టులోంచి ఏమైనా ఇప్పించండి అని నాటకం ఆడాడు. మిఠాయి కొట్టులో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకొని, చీచి, దందా చేసుకునే టైంలో ఈ గోలేంటి? నిన్ను చూసి కొనేవాళ్ళు కూడా రారు, పో అని చిరాకు పడతాడు. బీర్బల్ ఊరుకోకుండా చాలా ఆకలి వేస్తోంది అని బ్రతిమిలాడాడు. మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూ తినుబండారాలను పెట్టుకొని కూడా ఏమాత్రం చలించలేదు. పైగా సహాయకుల చేత బీర్బల్ను మెడబెట్టి బయటకు గెంటించాడు. బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత వారు అక్కడే ఉన్న ఒక కమ్మరి దగ్గరికి వెళతారు. కమ్మరితో, అయ్యా, మేము పొరుగురు నుంచి వస్తున్న బాటసారులం. దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది. కొంచెం సహాయం చేస్తారా అని అడుగుతారు. దానికి ఆ కమ్మరి, నాతో రండి అని తన కుటీరానికి తీసుకువెళ్ళి వాళ్లకు కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళి ఉన్న కొంచెంలో భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించమంటాడు. అతని భార్య కూడా అలాగే అని అన్నం, కూర, పచ్చడి తయారు చేసి రుచికరమైన భోజనం వడ్డించింది. భోజనం అయ్యాక కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు వేసి విసనకర్రలు ఇచ్చాడు. ఇలా మర్యాదగా అతిథులను సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్, బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొంత తినుబండారం ఒక మూటలో కట్టి ఇచ్చాడు. అక్కడి నుండి తిరిగి సభకు చేరుకున్న బీర్బల్ అక్బర్తో, ప్రభు, చూసారా, మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు. అలాగే ఇనుప పనిముట్లు కొట్టుకునే కమ్మరికి శక్తి హృదయము లేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా అని అడిగాడు. అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పిన దానికి ఒప్పుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న కమ్మరికి బహుమూల్యమైన బహుమతులు పంపించి కృతజ్ఞత తెలియజేశాడు.